హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ మామూలుగా నాన్ వెజ్ కంటే కూడా కొంతమంది వెజ్ వాళ్ళైతే ఆకుకూర పప్పులు కానీ చాలా ఇష్టపడతారు కదా. అందులో నాకు కూడా ఆకుకూర పప్పు అంటే ఇష్టమండి. కొందరు చాలా ఎక్కువ ఆకుకూర వేసేసి ఒక రకంగా చేసుకుంటారు. నేనైతే పప్పు ఎక్కువ వేసి ఆకుకూర కొంచెం కొంచెం కొద్దిగా వేసి చేసుకుంటాను. ఒకసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి, ఎట్లా ఉందో మీకే తెలుస్తుంది. నాకైతే చాలా ఇష్టంగా తినబుద్ధి అవుతుందండి. చాలా బాగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా మంచిగా అనిపిస్తుంది. పప్పులో కొంచెం వడియాలు కానీ ఆవకాయ కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుందండి. అలా ట్రై చేయండి మీరు కూడా. ఒకసారి ఎట్లా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకసారి పప్పు తయారీ విధానం చూద్దాము. దీనికోసం కందిపప్పుని ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని ఆ టీ గ్లాస్ దానిలో వాటర్ పోసి బాగా కడిగి పెట్టుకొని నేనైతే ఆకుకూరలు వేసానండి. ఒక రకం ఆకుకూర వేయలేదు, మీ ఇష్టం, అది మీ ఆప్షనల్. నేనైతే బచ్చల కూర, పాయలాకు, పాలకూర కూడా కలిపి వేసి చేశాను. ఎందుకంటే మాకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి, అంటే నా గార్డెన్లో కొన్ని ఉన్నాయి. సో అందుకోసం నేను 3 రకాల ఆకుకూరలను వేసి ఇలా చేశాను. ఆకుకూరలు బాగా కడిగేసేసి పప్పు కడిగిన దాంట్లో ఆకుకూరలు వేసి మిర్చి, కొంచెం పసుపు వేసి పప్పు ఒక హాఫ్ ఆనియన్, ఒక 2 వెల్లుల్లిపాయ కూడా వేయండి. ఎందుకంటే నా స్టైల్ అని చెప్పాను కదా, నేను అట్లాగే వేస్తానండి. చాలా టేస్టీగా పప్పు ఉండడం కోసం నేను చెప్తున్నానండి. అవి వేసి ఉడకబెట్టుకోవాలండి. నీళ్ళు పోసి 4-5 విజిల్ ఉడకబెట్టాలి. తర్వాత స్టవ్ కట్టేసుకొని పప్పు చల్లారాక మూత ఓపెన్ చేసేసి సాల్ట్ వేసి బాగా పప్పు గుత్తితో ఎనిపేసి చింతపండు పులుసు పోసుకోండి. చింతపండు పులుసు పోసుకోవచ్చు, లేకపోతే చింతపండునైనా వేసుకోవచ్చు అట్లాగే వేడి పప్పులో. ఆ తర్వాత పప్పు గుత్తితో బాగా వెనపాలండి పప్పుని. మీకు నచ్చినట్టు చింతపండు పులుసు అయినా పోసుకోవచ్చు, లేకపోతే వేడి పప్పులో చింతపండు వేసి పప్పు గుత్తితో అయినా వెనుపుకోవచ్చు అండి. కొందరికి ఆ చింతపండు వస్తే తగిలితే నచ్చదు అనేసి ఇట్లాగ పోస్తారు, నానబెట్టేసి వాటర్ పోసుకుంటారు. చూడండి, పప్పులో కొంచెం వాటర్ ఎక్కువే పోయాలండి. ఎందుకంటే అది మళ్ళీ ఉడకబెట్టాక దించాక కొంచెం గట్టి పడుతుంది. అందుకోసం కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోండి. అలానే వాటర్ ఎక్కువ అంటే మరి పప్పుచారులాగా కాదు, కొంచెం ముద్ద పప్పు రావాలంటే కొంచెం తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. ఇంకా పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం ముందుగానే ఒక ఆనియన్ కట్ చేసుకోండి. ఆనియన్, కరివేపాకు, ఆ పోపు దినుసులు, పచ్చెనగపప్పు అంతేనండి వేసేసి వెల్లుల్లిపాయ అయితే మాత్రం బాగా వేయాలండి. బాగా నలక్కొట్టి వేసుకోండి వెల్లుల్లిపాయ. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఈ పప్పులో ఇంగు వేసి వెల్లుల్లిపాయ వేస్తేనండి ఆ పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ అయితే దూరగా బాగా వేగనివ్వాలండి. వేసేసి బాగా కలిపెట్టేసి ఆనియన్స్ని చూడండి, చూపించిన విధంగా బాగా కలిపెట్టి కొంచెం నా స్టైల్ అని చెప్పాను కదా, అందుకోసం ఇంగువ అయితే మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. ఒక్క నలుసు ఇంగువ హెల్త్కి కూడా అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అందరము అన్నిట్లో తినలేము, ఆ స్మెల్ వస్తుంది అనేసి అందుకోసం పప్పుల్లో వాటిలో కొంచెం వేసుకున్నారంటే హెల్తీ. అవి బాగా వేగాక పప్పుని చూడండి, చూపించిన విధంగా కళాయిలైనా పోసుకోవచ్చు, లేకపోతే పోపుని పప్పు గిన్నెలో పోసేసి దాన్ని పొయ్యి మీద పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఆ ఉడకనివ్వాలని ఎందుకు అంటున్నానంటే వాటర్ బబుల్స్ అనేది వస్తేనే పప్పు అనేది సాయంత్రం వరకు కూడా పాడవకుండా నీట్గా ఉంటుందండి. అప్పుడు మాత్రమే ఆ పప్పు అనేది టేస్టీగా సూపర్గా ఉంటుంది. సో పప్పు అనేది కూడా కొంచెం గట్టి పడుతుంది. అంతేనండి, సూపర్ టేస్ట్ పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు కారం చూసుకోండి, సరిపోకపోతే ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. నాకు సరిపోలేదని నేను కారం యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి అంత కారంగా స్పైసీగా రావట్లేదు కాబట్టి. పప్పు అనేది కొంచెం కారంగా ఉంటేనే అన్నంలోకి సరిపోతుందండి. చూసారు కదా, నా పప్పు అయితే సూపర్ టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.